అందరికీ నమస్కారం. ఒకే సంవత్సరంలో 3 సార్లు ఇక్కడ కూర్చుంటాను అనుకోలేదు. ఫస్ట్ టైం నేను శైలజ ఫస్ట్ హరికథ అంటే వర్కింగ్ టైటిల్ అనుకున్నాం. అది శివము ఇది రెండు చేస్తున్నప్పుడు కన్ఫ్యూజన్ రాకూడదని పెట్టాం అది. అండ్ ఫస్ట్ హరికథ అనుకున్నప్పుడే వి థాట్ ఆఫ్ చేంజింగ్ ద టైటిల్, బట్ కన్ఫ్యూజన్ రాకూడదు కదా అనుకున్నాం. అండ్ ఆఫ్టర్ వీ వాచ్ ద ఫిల్మ్ వి థాట్ నేను శైలజ వుడ్ బి అ వెరీ యాప్ టైటిల్ ఫర్ దిస్ ఫిల్మ్. అండ్ ఈ సినిమాలో అసలు అన్నీ చాలా ఒక కొత్త ఫీలింగ్ కలిగింది నాకు. ఎందుకంటే అన్ని కమర్షియల్ సినిమాలు ఎక్కువ చేస్తూ ఉంటే ఇట్స్ మోర్ దెన్ లార్జర్ దెన్ లైఫ్ రోల్స్ ఎక్కువ ప్లే చేస్తూ ఉన్నాను. కానీ అన్నిటికన్నా మోస్ట్ డిఫికల్ట్ ఇస్ టు యాక్ట్ రియలిస్టిక్ అనిపించింది. అంటే కిషోర్ కూడా ఎక్కువ ట్రై చేయకండి, మీరు జనరల్గా బయట ఎలా ఉంటారో అలా చెప్పేసేయండి అనేవాడు. సో జనరల్గా చెప్పేసేవాడిని, మళ్ళీ ఓకే నేను నెక్స్ట్ షాట్కి వెళ్ళిపోయాడు. అంటే ఓకేనా కాదా నాకు కరెక్ట్గా మామూలుగా ప్రాక్టీస్ కూడా చేయలేదు, చెప్పేసాను కిషోర్ పర్లేదా అంటే న్యాచురల్గా ఉందండి అలాగే చేసేద్దాం అన్నాడు. అండ్ ఆఫ్టర్ వాచింగ్ ద అవుట్పుట్ ఐ వాజ్ రియలీ సాటిస్ఫైడ్. అండ్ సినిమా గురించి చెప్పాలంటే అసలు చాలా ఫాస్ట్గా జరిగింది. పెద్దంగా చెప్పినట్టు ఏప్రిల్లో స్టార్ట్ చేసాం. నా కెరియర్లో జనరల్గా ఒక షెడ్యూల్ అవుతుంది సినిమా 55 days అంటే. సో 55 daysలో సినిమా కంప్లీట్ చేయడం జరిగింది. అండ్ ద అవుట్పుట్ ఇస్ ఫినామినల్. సమీర్ రెడ్డి గారు కానీ దేవి కానీ ద అవుట్పుట్ దెవ్ గివెన్. అండ్ January 1st రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాం. సో యా, లుకింగ్ ఫార్వర్డ్ టు ఇట్. నా ఇప్పుడు నేను శైలజ అనే దానికి బేసిక్గా సినిమా కూడా వాయిస్ ఓవర్తో స్టార్ట్ అవుతుందండి. హీరో తనకు అంత ఏదండి ప్రేమించడంలో ఇంకేం చేస్తూ ఉంటారు నేను సినిమాలో డీజే అండి. సినిమాలో డీజే, నైట్ క్లబ్లో పనిచేసే డీజే. సో క్యారెక్టరైజేషన్ కూడా అందరూ జనరల్గా డబ్బులు తగలేయడానికి అక్కడికి వెళ్తూ ఉంటారు, నేను అక్కడ డబ్బులు సంపాదించడానికి వెళ్తూ ఉంటాను అని చెప్పేసి తగలుతుంది. అండ్ కిషోర్ రిటన్ సమ్ రియల్లీ ఇంట్రెస్టింగ్ డైలాగ్స్ కూడా. అండ్ ప్రేమించడం అంటే ప్రేమించడమే చేస్తాం. బట్ ఆడియన్స్ నా దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయని సినిమా అవుతుంది. ఎందుకంటే వెరీ రియలిస్టిక్. ఇప్పుడు అన్ని కమర్షియల్ సినిమాలు అయిపోతున్నాయి, చాలామంది కంప్లైంట్స్ ఎక్కువ వినడం జరిగింది. సేమ్ అదే విలన్స్ని ఫూల్ చేయడం, సెకండ్ హాఫ్ ఇంట్లో వెళ్ళి బ్రహ్మానందం కామెడీ లాంటిది చేయడం. సో అన్నీ కాకుండా చాలా ఫ్రెష్గా ఉండే కథ అవుతుంది.